హలో ఆల్, గోధుమ రవ్వ హల్వా ఎలా చేయాలో చూద్దామా? సూజీ రవ్వతో కాకుండా గోధుమ రవ్వ బెల్లంతో హెల్తీగా చేసుకుందాం. ఇక్కడ నేను 1:3 రేషియో ఫాలో అయ్యాను. 1 కప్ వీట్కి 1 కప్ గోధుమ రవ్వకి 2 కప్స్ బెల్లం తీసుకున్నాను. 3 కప్స్ ఆఫ్ వాటర్ యూజువల్గా తీసుకుంటా, బట్ ఇక్కడ నేను 1 కప్ బాయిల్డ్ మిల్క్, 2 కప్ వాటర్ తీసుకున్నాను. జస్ట్ మనం కమ్మదనం కోసం మిల్క్ ఎక్కువ యాడ్ చేస్తే ఎక్కువ కమ్మదనం వస్తుందన్నమాట. మీకు కావాలంటే 2 కప్స్ ఆఫ్ మిల్క్, 1 కప్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ప్యాన్ హీట్ అయింది, గీ వేసుకున్నాను. తర్వాత గోధుమ రవ్వ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇది రోస్ట్ అయ్యేలోపు ఒక సైడ్ మనం జాగరీ వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. సో మనం తీసుకున్న 2 కప్స్ ఆఫ్ జాగరీ పౌడర్, అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసి బాయిల్డ్ వాటర్, సో మనం తీసుకున్న కొలత నీళ్ళని కొంచెం కాచి పోద్దాం. అప్పుడు మనకి బెల్లం కరుగుతుంది అనమాట. సో ఇలా బెల్లం కరిగిన నీళ్ళని చేసి ఒక పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనకి గోధుమ రవ్వ రోస్ట్ అయింది. అందులో మనకు కావాల్సిన నట్స్ కూడా, జీడిపప్పు, రైజన్స్, అలా మీకు ఏది కావాలంటే అది వేసుకొని మళ్ళీ బాగా రోస్ట్ చేసుకోండి. ఫస్ట్ నేను 1 కప్ బాయిల్డ్ మిల్క్ వేసుకొని బాగా కలిపి లమ్స్ లేకుండా పెట్టుకున్నాను. తర్వాత బెల్లం నీళ్ళు కూడా వేసి స్లోగా కలుపుతూ, ఉండలు లేకుండా, రవ్వ కదా ఉండలు కట్టేసింది, స్లోగా కలుపుతూ ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో దగ్గర పనిద్దాం. చూడండి, హల్వా కన్సిస్టెన్సీ రెడీ అయిపోతుంది మనకి. ఇది మనకు ఫైనల్గా కావాల్సిన హల్వా కన్సిస్టెన్సీ. సో అవర్ వేడి వేడి యమ్మి యమ్మి హల్వా రెడీ అయిపోయింది. నిజంగా బెల్లము మిల్క్ వల్ల టెంపుల్ ప్రసాదంలో టేస్ట్ వచ్చింది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.